నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరోజ. ముందుగా కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలతో వార్తలను ప్రారంభిద్దాం. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలను పాటిద్దాం. కరోనాను జయిద్దాం. ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఘనంగా అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాలు. 30 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని, అల్లూరితో అనుబంధం ఉన్న కుటుంబ సభ్యులను సన్మానించిన మోదీ. స్వాతంత్ర్య సంగ్రామంలో అల్లూరి సీతారామరాజు యావత్ భారతదేశానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారన్న ప్రధాని. లంబసింగిలో అల్లూరి మెమోరియల్, గిరిజన మ్యూజియం ఏర్పాటు చేస్తామని వెల్లడి. అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను ఏడాది పొడవునా నిర్వహిస్తామన్న కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి. అల్లూరి విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన కిషన్ రెడ్డి. అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ఆయన పేరుతో జిల్లాను ఏర్పాటు చేశామన్న ముఖ్యమంత్రి. అల్లూరి త్యాగం ప్రతి ఒక్కరి గుండెల్లో చిరకాలం నిలిచిపోతుందన్న జగన్మోహన్ రెడ్డి. డిజిటల్ ఇండియా వీక్ 2022ను ప్రారంభించిన ప్రధాని. దేశంలో పేద ప్రజలకు డిజిటల్ ఇండియాతో ఎంతో లబ్ధి చేకూరుతోందన్న మోదీ. ఇక వివరాలను చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా 3వ ఏడాది జగనన్న విద్యా కానుకను ప్రభుత్వం రేపు ప్రారంభిస్తోంది. కర్నూలు జిల్లా ఆదోనిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు మున్సిపల్ హైస్కూల్లో జరిగే విద్యా కానుక కిట్ల పంపిణీ రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలలో 1 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న 47,40,421 మంది విద్యార్థిని విద్యార్థులకు 931 కోట్ల రూపాయల ఖర్చుతో అందిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభమవుతున్న తొలి రోజే విద్యా కానుక కిట్లను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ప్రతి విద్యార్థికి ఉచితంగా క్లాత్, కుట్టుకూలీతో సహా 3 జతల యూనిఫామ్, 1 జత బూట్లు, 2 జతల సాక్సులు, బెల్ట్, స్కూల్ బ్యాగ్, బైలింగువల్ టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్తో పాటు అదనంగా ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీని ప్రభుత్వం అందజేస్తోంది. బోధనా కార్యక్రమాలకు ఇబ్బంది కలగకుండా ఈ నెల 5 నుంచి నెలాఖరు వరకు విద్యా కానుక కిట్లను విద్యార్థులకు అందజేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైన సందర్భాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవాల సందర్భంగా ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలను ప్రధాని ప్రారంభించారు. ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పెదామిరం సభావేదిక నుంచి 30 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. సభావేదిక నుంచి ప్రధాని ప్రసంగించారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి భారత వాయుసేన ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రితో పాటు ప్రధానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, రాష్ట్ర ప్రభుత్వం అధికారులు, పలువురు భారతీయ జనతా పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. గన్నవరం నుంచి హెలికాప్టర్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కలిసి ప్రధాని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పెద అమిరం సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పెద అమిరంలో జరిగిన వేడుకలలో పాల్గొనేందుకు సభా ప్రాంగణానికి చేరుకున్న ప్రధానికి ఘన స్వాగతం లభించింది. చిన్నారుల నృత్యాలతో, డప్పు వాయిద్యాలతో, అలాగే ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ కళలతో ప్రధానికి ఘనస్వాగతం పలికారు. ప్రధాని అందరికీ అభివాదం చేసుకుంటూ సభాస్థలికి చేరుకున్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధానితో తరలివచ్చారు. వేదికపైకి చేరుకున్న ప్రధానిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాలువాతో సత్కరించి సీతారామ పట్టాభిషేక ప్రతిమను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విల్లంబు, బాణాన్ని ప్రధానికి బహూకరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తదితరులు పాల్గొన్నారు. Isindra
నమ్ ఇరువరు సురము మరి అలాగే ఆనరబుల్ మినిస్టర్ శ్రీ కిషన్ రెడ్డి గారిని పెద అమిరం సభావేదిక నుంచి అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని రిమోట్ ద్వారా ఆవిష్కరించి అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలను ప్రధాని ప్రారంభించారు. అనంతరం అల్లూరి సీతారామరాజు కుటుంబ సభ్యులను ప్రధాని సత్కరించారు. అలాగే స్వాతంత్రోద్యమ సమయంలో అల్లూరి సీతారామరాజుకు వెన్నంటే ఉన్న మల్లుదొర మనవడు బోడిదొరను ప్రధాని సన్మానించారు. శాలువాతో సత్కరించి వారికి ప్రధాని నమస్కరించారు. ఈ సందర్భంగా సభా వేదిక నుంచి ప్రధాని తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మన్యం వీరుడు, తెలుగు జాతి యుగపురుషుడు, తెలుగు వీర లేవరా, దీక్షభూని సాగరా అంటూ స్వాతంత్ర సంగ్రామంలో యావత్ భారతీయులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన మన నాయకుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన ఈ నేల మీద మనమందరం కలుసుకోవడం మన అదృష్టం అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రధాని ప్రారంభించారు. భారత్ మాతాకి भारत माता की भारत माता की मन्यम विरुडु तेलुगु जाति युग पुरुषुडु तेलुगु वीर लेवरारा दीक्षभूनि सागरा स्वतंत्र संग्रामलो यावत् भारतावनी के स्फूर्तिदायकंगा निलिचिन मना नायकुडु अल्लूरी सीतारामराजु पुट्टिन ई नेल मीद मनमंदरं कलुसुकोवडं మన అదృష్టం. ఆంధ్రప్రదేశ్ ఒక పుణ్యభూమి, వీరభూమి అని ఇక్కడ బలిదానానికి సంబంధించిన పరంపర ఏదైతే కొనసాగుతోందో, ఇక్కడున్న ఆదివాసీ సోదరి సోదరీమణుల వీరగాథలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు ప్రేరణదాయకమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అటువంటి పుణ్యభూమికి తాను రావడం అదృష్టంగా భావిస్తూ శిరస్సు వంచి ప్రణమిల్లుతున్నట్లు మోదీ పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలతో పాటు రంప ఆందోళనను ప్రారంభించి కూడా నేటికి 100 ఏళ్లైనట్లు మోదీ పేర్కొన్నారు. యావత్ భారతదేశం తరపున అల్లూరి సీతారామరాజు పాదాలకు నమస్కరిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. లంబసింగిలో అల్లూరి సీతారామరాజు మెమోరియల్, ఆదివాసీల సంస్కృతి, వారి బలిదానాలను ప్రతిబింబించే విధంగా మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. आंध्र की ये महान धरती, यहाँ की बलिदानी परंपरा, यहाँ की आदिवासी वीर गाथाएं हम सभी को प्रेरणा से भर देती हैं. जिस धरती की विरासत इतनी महान हो, मैं आज उस धरती को नमन करके अपने आप को भाग्यशाली मानता हूं. आज एक और देश आजादी के 75 साल का अमृत महोत्सव मना रहा है, तो साथ ही अल्लूरी सीतारामराजू गारू की 125वीं जयंती का अवसर भी है. संयोग से इसी समय देश की आजादी के लिए हुई रंपा क्रांति के 100 साल भी पूरे हो रहे हैं. मैं इस ऐतिहासिक अवसर पर मन्यम विरुडु अल्लूरी सीतारामराजू के चरणों में नमन करते हुए पूरे देश की तरफ से उन्हें आदरपूर्वक श्रद्धांजलि अर्पित करता हूं. साथियों, अल्लूरी सीतारामराजू गारू की 125वीं जन्म जयंती और रंपा क्रांति की 100वीं वर्षगांठ को पूरे वर्ष सेलिब्रेट किया जाएगा. पंडरंगी में उनके जन्मस्थान का जीर्णोद्धार,
चिंतापल्ली थाने का जीर्णोद्धार, मोगल्लू में अल्लूरी ध्यान मंदिर का निर्माण, ये कार्य हमारी अमृत भावना के प्रतीक है। ఎందరో మహానుభావులు దేశం కోసం త్యాగం చేశారని, అల్లూరి సీతారామరాజు ఆదివాసుల శౌర్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. అల్లూరి జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకమని, ఆయన తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారని పేర్కొన్నారు. మనదే రాజ్యం నినాదంతో ప్రజలను ఏకతాటిపైకి తెచ్చారని, అల్లూరి చిన్న వయస్సులోనే ఆంగ్లేయులపై తిరగబడ్డారు అన్నారు. దేశాభివృద్ధికి యువత ముందుకు రావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా అన్ని విధాలా వెనుకబడిన జిల్లాలను ఆస్పిరేషన్ జిల్లాల పేరుతో వాటిని అభివృద్ధి చేసేందుకు సంకల్పించామని, వాటిలో మన్యం జిల్లాలకు మరింత లబ్ధి చేకూరుతుందని ఆశిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. ఈ జిల్లాలలో విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే ఆలోచనతో 750 ఏకలవ్య పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జాతీయ విద్యా విధానంలో మాతృభాషకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామని మోదీ వెల్లడించారు. మాతృభాషలో విద్యాబోధన ద్వారా ఆదివాసీ బిడ్డలకు మంచి చేకూరుతుంది అన్నారు. తెలుగు నేలపై తెలుగు పౌరుషానికి ప్రతీక అల్లూరి సీతారామరాజు అని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలలో ఆయన మాట్లాడుతూ, ఈ రోజు ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు ఏడాది పొడవునా నిర్వహిస్తామన్నారు. దేశవ్యాప్తంగా అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలను అన్ని రాష్ట్రాలతో కలిసి నిర్వహిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు పర్యటించిన అన్ని ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. అల్లూరి సీతారామరాజును అందరూ స్ఫూర్తిగా తీసుకుని ఆయన జీవిత విశేషాలను అందరికీ తెలియజేయాలని కోరారు. అల్లూరి సీతారామరాజు చరిత్ర నాకు తెలుసు. నేను తప్పకుండా ఆ మహానుభావుని యొక్క జయంతి ఉత్సవాల సందర్భంగా వస్తానని చెప్పి మాట ఇచ్చారు. మాట ప్రకారం ఈరోజు ఈ భీమవరం గడ్డ మీద, తెలుగు నేల మీద ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చారు. అంతేకాదు ఈరోజు ప్రారంభం అవుతా ఉన్నాయి. ఈ రోజు నుంచి వచ్చే జూలై 23 జూలై 4వ తేదీ వరకు కూడా దేశవ్యాప్తంగా ఈ యొక్క అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలను భారత ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి నిర్ణయిస్తాము. నేను రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. ఎప్పుడైతే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే తప్పకుండా మీ కార్యక్రమంలో భాగస్వాములు అవుతామని చెప్పారు. నేను ఢిల్లీలో నిర్వహించాలనుకుంటున్నాం, వివిధ రాష్ట్రాల్లో నిర్వహించాలనుకుంటున్నాం, హైదరాబాద్లో నిర్వహిస్తాము, విశాఖపట్నంలో నిర్వహిస్తాము. ఎక్కడెక్కడైతే అల్లూరి సీతారామరాజు సంచరించాడో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి వాటన్నిటిని కూడా అద్భుతంగా తీర్థయాత్ర కేంద్రాలుగా వాటన్నిటిని తీర్చిదిద్దబోతా ఉన్నాం. ఈరోజు మన యొక్క క్షత్రియ సమాజం తరఫున 3.5 కోట్ల విలువతో ఒక అద్భుతమైనటువంటి అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాము. ఈ రోజుతో అయిపోలేదు, ప్రారంభమైంది. ఈరోజు ప్రతి ఊళ్ళో, ప్రతి నగరంలో, ప్రతి ఒక్క గ్రామంలో కూడా అల్లూరి సీతారామరాజు పేరు ఈ సంవత్సరం అంతా మారుమోగాలి. దానికి మనమందరం కూడా లక్షలాది మంది త్యాగాల ఫలితమే నేటి భారతదేశమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాలలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, పోరాట యోధుల్లో మహా అగ్నికణం అల్లూరి సీతారామరాజు అన్నారు. అల్లూరి జయంతిని పురస్కరించుకుని వేడుకలు చేసుకోవడం సంతోషకరమని, తెలుగు జాతి, భారతదేశానికి గొప్ప స్ఫూర్తి ప్రదాత అల్లూరి సీతారామరాజు అన్నారు. ఆయన ఘనతను గుర్తుంచుకుని ఆయన పేరుపై జిల్లా ఏర్పాటు చేశామన్నారు. అల్లూరి సీతారామరాజు చేసిన త్యాగం ప్రతి మనిషి గుండెలలో చిరకాలం నిలిచిపోతుందని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మూర్తుల్లో మన గడ్డ మీద ఈ రాష్ట్రం మట్టి నుంచి, ఇక్కడ ప్రజల నుంచి అనేక అగ్నికణాలు పుట్టాయి. వారు ఎంచుకున్న మార్గాలు వేరే అయినా కూడా లక్ష్యం మాత్రం ఒక్కటే. అటువంటి త్యాగదనులలో, అటువంటి పోరాట యోధులలో ఒక మహా అగ్నికరం ఈ రాష్ట్రంలో పుట్టిన అల్లూరి సీతారామరాజు అని చెప్పి సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో పుట్టిన మీ బిడ్డల, తెలుగు జాతికి, భారతదేశానికి కూడా గొప్ప స్ఫూర్తి ప్రదాత అయిన ఆ మహనీయుడు అడవి బిడ్డలకు ఆరాధ్య దైవుడు.
ఆయన వ్యక్తిత్వానికి, ఆయన గొప్పతనానికి, ఆయన త్యాగానికి ఈరోజు ఇక్కడ గొప్పగా నివాళులర్పిస్తూ ఉన్నాం. అల్లూరి సీతారామరాజు గారి ఘనతను గుండెల్లో పెట్టుకున్నాం కాబట్టి ఆయన నడియాడిన నేలకు, ఆయన నేల కొరికిన ప్రదేశం ఉన్న గడ్డకు మనందరి ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా అల్లూరి సీతారామరాజు గారి జిల్లా అని అల్లూరి సీతారామరాజు జిల్లా పేరు పెట్టడం కూడా జరిగింది. ఏ రకంగా అయితే విగ్రహావిష్కరణ జరుగుతూ ఉందో అక్కడ కూడా ఆ జిల్లాలో కూడా ఆ మహానుభావుడి కాశ్య విగ్రహానికి కూడా ఆవిష్కరణ కూడా ఈరోజు అక్కడ జరుగుతూ ఉంది. తన మరణాన్ని, తాను జీవించిన జీవితాన్ని కూడా తరతరాలకు కూడా సందేశం ఇచ్చేలా బతికి చిన్న వయసులోనే తన ప్రాణాన్ని త్యాగం చేసిన ఆ మహామనిషిని తెలుగు జాతి ఎప్పటికీ కూడా మర్చిపోదు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు ఏడాది పాటు నిర్వహిస్తామని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సీతారామరాజు పర్యటించిన నడయాడిన ప్రాంతాలలో స్మారక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహానికి మంత్రి పుష్పాంజలి ఘటించారు. అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి అన్నారు. పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలలో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహించి విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహిస్తాము అన్నారు. ప్రతి పాఠశాలలో అల్లూరి సీతారామరాజు ఫోటో పెయింటింగ్స్, ప్రతి పాఠశాలలో ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్, ఆ రకంగా అనేక రకాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. పిల్లలందరినీ కూడా, వీలైనటువంటి వాళ్ళందరూ కూడా అల్లూరి సీతారామరాజు సంచరించినటువంటి ప్రాంతాలకు కూడా తీసుకెళ్ళాలి. ఆ రకంగా నేను అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను. భారత ప్రభుత్వం తరఫున అల్లూరి సీతారామరాజు సమాధి కానీ, అల్లూరి సీతారామరాజు బలైనటువంటి స్థానం కానీ, అల్లూరి సీతారామరాజు జన్మించినటువంటి గల్లు కానీ, అల్లూరి సీతారామరాజు పెరిగినటువంటి గృహాన్ని కానీ, వాటన్నిటిని కూడా భావితరాల కోసం భద్రపరిచేటువంటి కార్యక్రమం, వాటిని పవిత్రమైనటువంటి స్థానాలుగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం కూడా చేయాలని మేము నిర్ణయించుకున్నాం. ఇప్పటికే 35 కోట్ల రూపాయలతో అల్లూరి సీతారామరాజు మ్యూజియాన్ని మేము లంబాసింగ్లో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దానికి ఇప్పటికే సుమారు 7 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వాన్స్గా రిలీజ్ చేశాము. ఎంత తొందరగా వాళ్ళు పనులు మొదలు పెడితే ఆ యొక్క మ్యూజియం ఈ యొక్క 23 జూలై అంటే ఇంకా సంవత్సరం లోపల మ్యూజియం పూర్తి కావాలనేది నేను గుజరాత్లోని గాంధీనగర్లో డిజిటల్ ఇండియా వీక్ 2022ను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు త్వరితగతిన చేరేలా మై స్కీమ్ను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ దేశంలో పేద ప్రజలకు డిజిటల్ ఇండియాతో ఎంతో లబ్ధి చేకూరుతోందన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా దేశవ్యాప్తంగా 23 లక్షల కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నేరుగా వారి ఖాతాలలోనే జమ అవుతోందన్నారు. డిజిటల్ ఇండియాతో అవినీతి నుంచి ముక్తి లభించిందన్నారు. గ్రామాల నుంచి నగరాల వరకు డిజిటల్ ఇండియా అభియాన్తో ప్రజలు సులభంగా సౌకర్యాలు పొందుతున్నారు అన్నారు. దేశంలో అతిపెద్ద టీకాకరణ కార్యక్రమం కొనసాగుతోంది అన్నారు. ఈ సంజీవని ద్వారా ఇప్పటివరకు 3 కోట్ల మందికి పైగా లబ్ధి పొందారు అన్నారు. टेक्नोलॉजी का सही इस्तेमाल पूरी मानवता के लिए कितना क्रांतिकारी है, इसका उदाहरण भारत ने डिजिटल इंडिया अभियान के तौर पर पूरे विश्व के सामने रखा है. मुझे खुशी है कि 8 वर्ष पहले शुरू हुआ ये अभियान बदलते हुए समय के साथ खुद को विस्तार दे रहा है. हर साल डिजिटल इंडिया अभियान में नए आयाम जुड़े हैं, नई टेक्नोलॉजी का समावेश हुआ है. आज के इस कार्यक्रम में जो नए प्लेटफॉर्म, नए प्रोग्राम लॉन्च हुए हैं, वो इसी श्रृंखला को आगे बढ़ा रहे हैं. अभी आपने छोटी छोटी वीडियो में देखा, माई स्कीम हो, भाषिणी भाषा दान हो,
डिजिटल इंडिया जेनेसिस हो, चिप्स टू स्टार्टअप प्रोग्राम हो या बाकी सारे प्रोडक्ट्स, ये सारे ईज ऑफ लिविंग और ईज ऑफ डूइंग बिजनेस को मजबूती देने वाले हैं। विशेष तौर पर इनका बड़ा लाभ भारत के स्टार्टअप इकोसिस्टम को होगा। साथियों, समय के साथ जो देश आधुनिक टेक्नोलॉजी को नहीं अपनाता, ఆజాదీ కా అమృత్ మహోత్సవాలలో భాగంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. ఏలూరు కలెక్టర్ కార్యాలయం ఆవరణలోని సీతారామరాజు విగ్రహానికి కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అల్లూరి స్ఫూర్తి స్వాతంత్ర ఉద్యమంలో ఎంతగానో తోడ్పడిందని కలెక్టర్ పేర్కొన్నారు. తెలుగు జాతి గౌరవ ఫ్రీడమ్ ఫైటర్ అల్లూరి సీతారామరాజు గారు పుట్టినరోజు సంబంధించి ఈరోజు 125 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఆ జయంతి సెలబ్రేషన్స్ అన్నది కలెక్టరేట్ ఏలూరులో చేయడం జరుగుతుంది. ఈరోజు ఆయన బ్రిటిష్కి అగెయిన్స్ట్గా ఫైట్ చేసి మన భారతదేశం కోసం చేసిన ఆ త్యాగాల్ని గుర్తు చేసుకోవాలని చెప్పి అందరికీ ఆదివాసీల హక్కుల కోసం స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఒంగోలులోని గిరిజన భవన్లో అల్లూరికి నివాళులర్పించారు. తొలుత ఒంగోలు కలెక్టర్ కార్యాలయం నుంచి గిరిజన భవన్ వరకు గిరిజనులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన గిరిజన కళారూపాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనులను ఏకం చేసి ఆంగ్లేయుల మీద హక్కుల కోసం స్వాతంత్ర్యం కోసం పోరాటం చేయడం చాలా గొప్ప విషయమన్నారు. చాలా చిన్న వయస్సులోనే అల్లూరి సీతారామరాజు ఈ ఘనత సాధించారు అన్నారు. నేను కూడా రంపచోడవరం PUITDగా ఒక 2 years చేయడం జరిగింది. ఈ మన్యం వీరుడు తిరిగిన అన్ని లొకేషన్స్ కూడా నేను కూడా వెళ్ళాను. అలాంటి అటవీ ప్రాంతంలో ఆ టైంలో 1900లో ఎట్లాంటి ఒక వ్యవస్థ, ఎట్లాంటి ఒక పరిస్థితి ఉంటుంది, దానికి ముఖ్యంగా అక్కడ ఉంటున్న ట్రైబల్స్కి, కొండారెడ్డిలు, కొండకాపులు, వీళ్ళందరికీ కోయాలు, అట్లాంటి అటవీలో ఉంటున్న ఈ ట్రైబల్స్కి ఉంటున్న రైట్స్ గురించి మాట్లాడడానికి, వాళ్ళ గురించి ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి, అప్పుడు ఉంటున్న బ్రిటిష్ ప్రభుత్వ దృష్టికి తీసుకోవాలి, వాళ్ళకున్న అటవీలో ఉంటున్న హక్కుల గురించి పోరాడి వాళ్ళ గురించి హక్కులు తీసుకురావడానికి గురించి చాలా 18 ఏళ్లు నిండిన ప్రతి విద్యార్థి సామాజిక సేవలలో భాగస్వామ్యం కావాలని శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి గోపి కోరారు. శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు జెమ్స్ మెడికల్ కళాశాలలో జిల్లా పోలీసు శాఖ ఏర్పాటు చేసిన నూతన పోలీసింగ్ సిస్టమ్ను జాయింట్ కలెక్టర్ విజయ సునీత, జిల్లా ఎస్పీ రాధికతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు శాఖ చేపడుతున్న వినూత్న కార్యక్రమాల వలన క్రైమ్ రేటు గణనీయంగా తగ్గింది అన్నారు. క్యాంపస్ టాప్స్ అనే కారణం నేను వచ్చాను. మరి స్టూడెంట్స్తో కొన్ని విషయాలు నేను ఈరోజు షేర్ చేసుకున్నాను. మరి ఈ సమాజంలో మరి విద్యార్థులు మంచి పౌరులుగా తీర్చిదిద్దాలంటే ఎట్లాంటి కార్యక్రమాలు చాలా అవసరం. మరి ఎస్పీ గారి ఆధ్వర్యంలో మరి 5 రోజులు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. కాబట్టి మరి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనే స్టూడెంట్లే కాదు, మరి ఈ ప్రోగ్రాం ద్వారా మరి జిల్లాలో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అందరు విద్యార్థులు కూడా మరి స్ఫూర్తి పొంది మరి మీరు కాంపాక్స్ క్యాప్స్ కాదు, మీరు సోషల్ క్యాప్స్గా కూడా అందరూ తయారు కావాలి. క్యాంపస్ క్యాప్స్ అంటే ఇక్కడ యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ని ఒక పోలీసుతో అసిస్టెంట్ చేసి పోలీసింగ్ చేసి మరి నేరాలని మరి అరికట్టడంలో వాళ్ళు ఉపయోగపడతారు. అలాగే సోషల్ కాప్స్గా మీరు కూడా తయారవ్వాలి. సమాజంలో ఉన్న ప్రతి విద్యార్థి, ప్రతి మనిషి కూడా సోషల్ కాప్స్గా తయారయ్యి మరి సమాజంలో ఉన్న నేరాలని అరికట్టడానికి పోలీసు వారికి సహకరిస్తాను ఆశిస్తూ మరి మీరందరికీ నమస్కారం తెలుపుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఎవరైనా సరే జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసు శాఖ ప్రజల భాగస్వామ్యం కోరుతూ అనేక వినూత్న రీతిలో కార్యక్రమాలు చేపడుతుందన్నారు.
పోలీసు శాఖ చేపడుతున్న కార్యక్రమాలలో విద్యార్థులను భాగస్వామ్యం చేసేందుకు క్యాంపస్ కాప్స్ పేర్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. డెవలప్మెంట్కు యాంగర్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ ఇలాంటి కాన్సెప్ట్స్ చెప్తూ ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు ఎక్కడ రిపోర్ట్ చేయాలి, డ్రగ్స్ ఇలాంటి వాటి గురించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తే మాకు ఎప్పుడు తెలియజేయాలి, ఎలా తెలియజేయాలి, వాళ్ళ ఏరియాస్లో జరిగేటువంటి యూటీజింగ్ ఇలాంటి అన్నీ కూడా ఎక్కడ రిపోర్ట్ చేయాలి, ఎలా రిపోర్ట్ చేయాలి, క్రైమ్ని ప్రివెంట్ చేయడానికి వాళ్ళ వంతుగా వాళ్ళ క్యాంపసెస్ని డ్రగ్ ఫ్రీ అండ్ క్రైమ్ ఫ్రీ క్యాంపసెస్గా వాళ్ళు తయారు చేసుకుంటూ, అదేవిధంగా ట్రైనింగ్ పూర్తయిన తర్వాత 1 year వరకు అట్లీస్ట్ డైలీ 1 hour మాతో కలిసి సర్వీస్ చేస్తారంటే ఆ సర్వీస్ చేయడం అనేది ట్రాఫిక్ డ్యూటీ కావచ్చు, లేకుంటే దిశ రిజిస్ట్రేషన్స్, దిశ యాక్ట్ గురించి తెలియజేయడం కావచ్చు, కాలేజెస్ దగ్గర యూటీజింగ్ జరగకుండా ఒకవేళ జరుగుతున్నట్లయితే దాని ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వడం కావచ్చు. దేశంలో సహకార సంఘాలు గత 100 ఏళ్లలో విశేషంగా పనిచేశాయని, రానున్న 100 ఏళ్లలో మరింత మెరుగ్గా ఉండేందుకు సహకార సంఘాలు సంకల్పించాలని కేంద్ర హోంమంత్రి, సహకార శాఖ మంత్రి అమిత్ షా కోరారు. 100వ అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ దేశంలో సహకార విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో పాటు సహకార సంఘాల డేటాబేస్ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది అన్నారు. मगर मैं कह सकता हूं कि इतने सारे ऑड्स के साथ, इतनी सारी विपरीत परिस्थितियों में ये 100-125 साल में सहकारी आंदोलन ने, सहकारिता आंदोलन ने जो किया है, इससे मैं सहकारिता के कार्यकर्ता के रूप में बहुत संतुष्ट हूं और गौरव का अनुभव कर रहा हूं. हम एक मकाम पर पहुंच चुके, एक नींव डालने का काम समाप्त हुआ है और ये मकाम, ये मंच और ये नींव पर एक बुलंद इमारत अगर आगे हम बना सकते हैं तो मुझे विश्वास है कि सहकारिता के जो सिद्धांत है वो न केवल भारत, न केवल विकसित देश, समूचे विश्व को एक नया, सफल और टिकाऊ आर्थिक मॉडल देने का काम कर सकते हैं. भारत ने पूरी दुनिया को सहकारिता को आगे बढ़ाने का, सहकारिता के विचार को देने का काम किया है. నవ భారత నిర్మాణ లక్ష్యాన్ని సాధించడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. ఈ రోజు కోజికోడ్లో జన్మభూమి దినపత్రిక నూతన కార్యాలయ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకువెళ్లేందుకు మీడియా కృషి చేస్తోంది అన్నారు. గత 8 ఏళ్ల నరేంద్ర మోదీ పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదు అన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ అవతరించింది అన్నారు. Think, evaluate and formulate our opinion, I unquote. I'm glad that was the foundation and the idea behind starting the Janambhoomi newspaper, and after almost completing 5 decades, 47 years is not a short span. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు లాభాలతో ముగిశాయి. దీంతో గత 3 సెషన్ల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఉదయం తీవ్ర ఊగిసలాట మధ్య ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు కాసేపటికే నష్టాలలోకి జారుకున్నాయి. మధ్యాహ్నానికి కొనుగోళ్ల మద్దతుతో పుంజుకున్న సూచీలకు చివరి గంటలో మరింత మద్దతు లభించింది. ఈ ఉదయం 52,851 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించిన సెన్సెక్స్ చివరకు 327 పాయింట్లు లాభపడి 53,234 వద్ద ముగిసింది. 15,710 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన నిఫ్టీ చివరకు 83 పాయింట్ల లాభంతో 15,835 వద్ద స్థిరపడింది. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో పడమర వాయువ్య వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలలోని పలు ప్రాంతాలలో రాగల 24 గంటల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అయితే విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కు ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలను పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.